తర్వాత కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం సప్తమంలో గురుడు, సప్తమంలో రాహు. అది ఒకందుకు బాగుంటుంది, ఒకందుకు రాహు ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. అలాగే 10వ ఇంట శని కుజులు ఉన్నారు. అది రాజ్యే అంగారకశ్చైవ జాతకో దుర్లభో భవేత్ అంటారు. 10వ ఇంట కుజుడు ఉండడం కూడా చాలా మంచిదే. అయితే కుజస్తంభన వల్ల, శని కుజుల యొక్క కలయిక స్తంభన వల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి. అలాగే జన్మంలో కేతు ఉన్నాడు. జన్మలో కేతు ఉంటే మొండితనం, పట్టుదల, నేను అనుకున్న జరగాలనుకోవడం, వాదనలో కూడా మొండి వాదం ఉంటుంటుంది. కాబట్టి వీళ్ళకి సూక్ష్మంగా కుంభరాశి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూస్తాం. ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 3, అవమానం 5. అబ్బా, మీకు కూడా ఏదో త్వర ఏదో కలిసి వచ్చినట్టుంది. రాజపూజ్యం 3, అవమానం 5. కాబట్టి కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? ఈ రాశి వారికి మిత్రులు సహాయం అందుతుంది. ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి మిత్రుల ద్వారా సహాయం అందుతుంది. ఆప్తుల సలహాలు, సూచనలు స్వీకరించి పాటించడం మంచిది. కొన్ని చికాకులు ఏర్పడినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ధనం చేతికి అందినట్లు ఖర్చు చేసేస్తూ ఉంటారు. తెలియకుండా వృధా ఖర్చులు జరుగుతూ ఉంటాయి. గృహంలో తలెత్తే అవాంతరాలు మీకు చికాకు కలిగిస్తాయి. సంయమనం పాటించండి. ఒకే విషయాన్ని ఊరికినే చెప్తా ఉంటారు వీళ్ళు. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రత్యేకించి ఒక అంశాన్ని అవతల వాడికి నీకు అర్థమైందా, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, నీకు అర్థమైనట్లేదు, ఇంకొకసారి చెప్తాను, నీకు సగమే అర్థమైనట్టుంది, ఇంకొకసారి చెప్తాను, నీకు పూర్తిగా అర్థం కాలేదేమో, ఇంకొకసారి చెప్తాను అనుకుంటూ చెప్పిన దాన్నే ఊరికినే స్వదా తినేస్తూ ఉంటారు, సుత్తి కొడతారు. కాబట్టి కుంభరాశి వాళ్ళు దయచేసి ఎక్కువ చెప్పిన దాన్నే 10 సార్లు ఎక్కువ చెప్పి సుత్తి కొట్టొద్దు, ఎవరికి ఇబ్బంది కలిగించకండి. వాళ్ళు బాబోయ్ మొర్రో అని దండం పెట్టి పారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు మీ దృష్టిలో కొన్ని జాగ్రత్త పడాలనిపించవచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి అది అతి జాగ్రత్తగా అనిపించవచ్చు. కాబట్టి ఈ అంశాల మీద కొన్ని ఛాదస్తాలు తగ్గించుకోండి. అలాగనే సంయమనం పాటించండి. అలాగే ఇతరులు మీరు చేసే ప్రతి పనిని ఛాదస్తంగా భావించి మీకు కొద్దిగా దూరమయ్యే ప్రమాదం ఉంది. మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తే నాకు అర్థమైపోయిందండి, మీరు మాట్లాడకండి అని అంటారు. అలాంటి అవకాశాలు తెచ్చుకోవద్దు. అలాంటి ప్రమాదాలు. మనస్సులో ఆందోళన, కొంత పిరికితనం చోటు చేసుకుంటాయి. సంతానానికి కలిగే ఆరోగ్య భంగం మీలో వ్యాకులతను కలిగిస్తుంది, మీలో ఇబ్బందుల్ని కలిగిస్తుంది. అలాగే ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించండి. గృహము, భూమి, వాహనాలు కొనుగోళ్లు విషయంలో వాయిదా వేయడం కొంతవరకు మంచిది. సంపూర్ణమైన అవకాశం ఉంటే సరే, లేకుంటే దాని గురించి లేనిపోని ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవద్దు, ఒత్తిళ్లకు గురి కావద్దు. కళత్రానికి అనారోగ్య సూచనలున్నాయి. కొంత భార్యాభర్తల మధ్య నైరాశ్యం చోటు చేసుకుంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి శ్రమిస్తే కానీ వారు ఆశించిన ఫలితం వారికి దక్కదు. అధిక శ్రమతోనే ఆశించిన ఫలితం దక్కుతుంది. చదివింది మరిచిపోవడం, మతిమరుపు, చెప్పిందే చెప్పడం వంటి దోషాలు కలగవచ్చు. కాబట్టి విద్యార్థులు కొంత సంయమనం పాటించి కొంత దృష్టిని విద్యలో ఎక్కువగా పెట్టి వాళ్ళు విద్య విందు కృషి చేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడతాయి. చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు అంటే స్కిన్ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలర్జీ, అజీర్తి, అలాగే కొన్ని మానసికమైనటువంటి ఒత్తిళ్ల కారణంగా దడ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కలహించుకునే వారి మధ్యలో మీరు చేరడం వల్ల ఇది అనవసరమైనటువంటి కలహాలు మీ నెత్తి మీదకి వచ్చి పడతాయి. ఇద్దరు ఎవరైనా కొట్టుకుంటుంటే, తిట్టుకుంటే మీరు మధ్యలోకి వెళ్ళకండి. మీరు అనవసరంగా మీరు దాంట్లో తలదూర్చకుండా పక్కకు వెళ్ళిపోండి. లేకపోతే మీరు ఏదైనా మంచి చేద్దామని దూరినా వాళ్ళిద్దరూ బాగుపడిపోయి మీ మీద పడతారు, వాళ్ళిద్దరూ కలిపి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే స్థానచలనం ఉంది. దూర ప్రయాణాలు కొన్ని మీకు కనపడుతున్నాయి, సూచిస్తున్నాయి. కొందరు నూతన వ్యక్తుల యొక్క స్నేహం వల్ల కొత్త సమస్యలు లేనిపోనివి తెచ్చుకునేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త పాటించండి. మీ సమయస్ఫూర్తితో, మార్గదర్శకుల సూచనలతో కొన్ని జటిలమైన సమస్యలకు, వివాదాలకు పరిష్కారం పొందుతారు. సెప్టెంబర్ నెలాఖరు నుండి మీకు ఆశాజనకంగా ఉంటుంది. మీ మనసు ఉల్లాసభరితంగా, ఉత్సాహంగా ఉరకలు వేస్తుంది. మీరు చేయాలనుకునే కార్యాలను రెట్టించిన ఉత్సాహంతో చురుగ్గా నిర్వహిస్తారు. భూ, గృహ, వాహన కొనుగోళ్ల విషయంలో మీ ఒక నిర్ణయానికి వస్తారు. జనవరి నెలాఖరు నుండి కాలగమనం మరి కాస్త పుంజుకుంటుంది. విద్యార్థులకు కూడా శుభ పరిణామాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి, కుంభరాశి వారికి ప్రతిరోజు ఉదయం వీలు కుదుర్చుకుని 11 సార్లు దుర్గా సూక్తం, దుర్గా కవచం తప్పకుండా వినడము, పారాయణం చేయడము చేయండి. అలాగే ఉలవలు, మినుములు, బెల్లము, తోటకూర ఇవి గోమాతకు తినిపించండి. ఉలవలంటే తెలుసు కదా, అందరికీ తెలుసు కదా, ఉలవలు అంటారు. ఉలవచారు కూడా పెడతారు. ఉలవలు, మినుములు, బెల్లం, తోటకూర ఇవి గోమాతకు తినిపించండి. అలాగే ప్రతి మంగళవారం, శనివారం ఇవి గోమాతలకు తినిపించండి. ఇప్పుడు నేను చెప్పినవి ప్రతి శనివారం ఉదయం 9 నుండి 10:30 రాహుకాలం సమయం కాబట్టి
ఆ సమయంలో 9 నిమ్మకాయ డొప్పల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించి దుర్గాదేవత ముందు ఉంచండి. అలాగే మీ గృహంలో పనిచేసేటువంటి వాళ్ళకి శనివారం మంగళవారాల్లో భోజనం పెట్టి మీకు తోచిన డబ్బు వాళ్ళకిచ్చి మీ దగ్గరున్న వస్త్రాలు వాళ్ళకిచ్చి మంచి వస్త్రాలు వాళ్ళని సంతృప్తి పరచండి.